సిద్దిపేటకు తీసుకుపోయిండు, లేకపోతే గజ్వేల్కి తీసుకుపోయిండు, సిరిసిల్లకు నీళ్లు తీసుకుపోయిండు. ఈ చిన్న పోరగాళ్ళ మాటలు మాట్లాడదు, నవ్వుకుంటారు ఎవరన్నా. నువ్వు గెలవక ముందు గిదే ముచ్చట, గెలిచినాక గిదే ముచ్చట. అరే ఒక ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాంతానికి అంతకుముందు కూడా నేను ఒక ఛాలెంజ్ చేసి చెప్పిన, లక్ష్మణ్ కుమార్ నీ దగ్గర సమాధానం ఉంటే నేనున్న 20 అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను చీఫ్ విప్ ఉన్ననాడు కావచ్చు, మంత్రిగా ఉన్ననాడు కావచ్చు, ఈ ప్రాంతంలో ఒక్క ఎకరం భూమి అన్న ఎండిపోయిన దాఖలాలు ఉన్నాయా నువ్వు చూపిస్తావా? నీకు దమ్ము ధైర్యం ఉన్నదా? చూపిస్తే అది ఏ ఊరు, ఏం తెలియకుండా మాట్లాడు కాదు. అవగాహన పెంచుకో. మొదటిసారి మంత్రిమైనవు, ప్రజా జీవితంలో ఒకసారి ప్రజలు నీకు అవకాశం ఇచ్చేందుకు మంచిగా పనిచేసే ప్రయత్నం చేయి. కాబట్టి ఈ ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ కింద పనిచేస్తున్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ ఇష్టారాజ్యంగా అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నడన్నా ఇటువంటి ప్రభుత్వాన్ని చూస్తామా మనం? ఇంత దారుణంగా ఈ పరిపాలన జరుగుతున్నది. ఇది మంచిది కాదు. భావితరాలకు కూడా వీళ్ళు ఇచ్చేటువంటి సందేశం కూడా మంచిది కాదు. కొత్త తరం నాయకులు చాలా గొప్పగా నేర్చుకోవాల్సిన విధంగా ప్రవర్తించాల్సినటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు ఈ విధంగా ఉండడం అనేటువంటిది ఇది దురదృష్టకరం. రాష్ట్రానికి ఇది మంచి సాంప్రదాయం కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ